ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. అనర్హత పిటిషన్లలో కడియం దానంకు ఊరట లభించినట్లయింది. అనర్హత పిటిషన్ కి సంబంధించి కూడా స్పీకర్ ప్రసాద్ డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ వచ్చాం. దాదాపు పార్టీ ఫిరాయింపుకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు 8 మందికి క్లీన్ చీట్ ఇచ్చినటువంటి స్పీకర్ ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా దానం కడియంకి సంబంధించి కూడా ఉత్కంఠ నెలకొన్న వేళ ప్రస్తుతం ఈ అనర్హత పిటిషన్ కి సంబంధించి కూడా స్పీకర్ డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి. ఆ బ్రేకింగ్ మనకు అందుతోంది. రైట్గా ఇప్పటికే 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి స్పీకర్ ఈ ఇద్దరితో కలిసి మొత్తం 10 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. కడియం దానంకి సంబంధించి కూడా అనర్హత పిటిషన్ దానికి సంబంధించి కూడా డిస్మిస్ చేశారు స్పీకర్. దీనికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, దానం నాగేందర్ కడియం శ్రేయర్లకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ని స్పీకర్ కొట్టివేయడం జరిగింది. సో మొత్తం మనం చూసినట్లయితే 10 మంది ఎమ్మెల్యేలకు ఆ స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినట్టు, దీంతో పాటు మొత్తం ఇప్పటికే 8 మందికి సంబంధించిన దానిపై క్లీన్ చిట్ ఇచ్చారు. సో ఈ ఇద్దరు విషయంలో ఏం జరుగుతుందనే ఒక ఆసక్తి ఏదైతే ఉత్కంఠ అందరికైతే నెలకొన్నటువంటి నేపథ్యంలో స్పీకర్ వీరిద్దరు పిటిషన్లను కూడా ఏదైతే డిస్మిస్ చేస్తూ తీర్పిచ్చారు. సో డిస్మిస్ చేయడానికి గల కారణాలను కూడా మనం చూసుకున్నట్టయితే కొద్దిసేపటి క్రితమే దానం నాగేందర్ కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. నాకు కాంగ్రెస్ సభ్యత్వం లేదు, బీఆర్ఎస్ నుంచి నా సభ్యత్వం నేను ఎక్కడ వదులుకోలేదు, అలాగే నన్ను బీఆర్ఎస్ వారు ఎక్కడ సస్పెండ్ చేయలేదు, ఇంకా నాకు సంబంధించినటువంటి జీతభత్యాలన్నీ కూడా ఇంకా ఏదైతే బీఆర్ఎస్ ఎల్పీకే కటింగ్ అవుతున్నాయి. సో ఇలాంటి అనేక కారణాలు సో దానం నాగేందర్ చూపెట్టారు. ఇంకా కోరంలో కూర్చున్నప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా తమని బీఆర్ఎస్ సభ్యులుగానే చూపిస్తున్నారు. సో మాకు అర్హత పిటిషన్ పడడానికి ఎక్కడా కూడా వీలు లేదనుకుంటూ కూడా దానం నాగేందర్ సంబంధించిన అడ్వకేట్లు కావచ్చు, దానం నాగేందర్ కూడా ఏదైతే వారికి సంబంధించినటువంటి స్పీకర్ ముందు విచారణలో జరుగుతున్న సందర్భంలో వాదించుకుంటూ వచ్చారు. ఇక అలాగే కడియం శ్రీహరి విషయానికి వచ్చినట్టయితే కూడా ఇదే విషయాన్ని కడియం శ్రీహరి చాలా స్పష్టంగా చెప్పారు. నాకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు, బీఆర్ఎస్ సభ్యత్వానికి నేను రాజీనామా చేయలేదు, బీఆర్ఎస్ వారిని ఎక్కడ సస్పెండ్ చేయలేదు, నాకు సంబంధించిన జీతభత్యాలు కూడా ఇంకా బీఆర్ఎస్ ఎల్పీకే కటింగ్లో పోతుంది. ఇంకా ఏదైతే ఎమ్మెల్యే కోరంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే నేను పరిగణలోకి తీసుకున్నాను కాబట్టి నాపై అనర్హత పిటిషన్ వేసేటువంటి అవకాశం లేదు అని చెప్పి కూడా విచారణలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇక రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డితో దిగినట్టు ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ మార్ఫింగ్ అనుకుంటూ కూడా ఏదైతే తన విచారణలో చెప్పారు. సో ఈ రెండు విషయాలకు ఏదైతే స్పీకర్ కన్విన్స్ అయినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో వీరికి సంబంధించిన పిటిషన్పై కూడా ఏదైతే స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో వారిద్దరూ ఆ నియోజకవర్గానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారు. సో వీరిపై అనర్హత పిటిషన్ వేసేందుకు ఆస్కారం లేదు, ఎలాంటి ఆధారాలు పూర్తి స్థాయిలో లేవు అని చెప్పుకుంటూ కూడా వీరి ఇద్దరికి సంబంధించిన విషయంలో స్పీకర్ తీర్పిచ్చినట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఓవరాల్గా చూసుకున్నట్టయితే దానం నాగేందర్ విషయానికి వచ్చినట్టయితే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా 2024లో ఏదైతే ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై ఏదైతే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. సో ఎంపీగా పోటీ చేయాలనుకుని పోటీ చేశాను, కానీ బీఆర్ఎస్ నుంచి నన్ను ఎక్కడా సస్పెండ్ చేయలేదు. నేను జవాబుదారీని అయితే మాత్రం కేవలం కేసీఆర్కే జవాబుదారిని అవుతాను. మిగతా వారు ఎవరైతే నా గురించి మాట్లాడుతున్నారో వారికి నేను ఇప్పటికే ఇండివిజువల్గా నాపై పిటిషన్ వేసిన వారికి సమాధానం ఇచ్చాను. సో కేసీఆర్ మాత్రమే జవాబుదారీగా ఉంటానని చెప్పి కూడా చాలా స్పష్టంగా దానం నాగేందర్ చెప్పుకుంటూ వచ్చారు. ఇక కడియం శ్రీహరి కూడా పదే ఇదే అంశాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. కడియం శ్రీహరి కూడా నన్ను ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు, నాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యత్వం లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు. సో ఊహించినట్టే అనుకున్నట్టే ఈ ఇద్దరి విషయంలో కూడా ఏదైతే స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. మొత్తం 10 మంది పార్టీ ఫిరాయించుంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి 10 మందికి స్పీకర్ విచారణ పూర్తి చేశారు. రేపు సుప్రీంకోర్టుకు ఏదైతే స్పీకర్ ఈ 10 మందికి చేపట్టినటువంటి విచారణ ఆధారాలు ఇచ్చినటువంటి తీర్పు అన్నింటినీ కూడా రేపటిలోపు సుప్రీంకోర్టుకు కూడా ఇవ్వనుంటూ కూడా తెలుస్తుంది. సో దీని తర్వాత బీఆర్ఎస్ తీసుకున్నటువంటి స్టాండ్ ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ. సో హైకోర్టుకు మరొకసారి వెళ్తారా, సుప్రీంకోర్టులోకి వెళ్తారా, సో హైకోర్టుకు వెళ్ళిన పరిస్థితుల్లో ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు, ఇలాంటి అనేక అంశాలు ప్రస్తుతం చర్చకు వచ్చాయి. సో ఏదేమైనా మొత్తం 10 మందికి సంబంధించినటువంటి అంశంపై మాత్రం స్పీకర్ అందరికీ కూడా క్లీన్ చిట్ వేశారు. పిటిషన్లు ఏదైతే అనర్హత పిటిషన్లు అన్నీ కూడా కొట్టివేయడం జరిగింది. అజీం, అంటే మొదటి నుంచి చూసుకున్నా కూడా 10 మందిలో 8 మంది క్లీన్ చిట్ ఇచ్చిన అందరూ కూడా దానం కడియంకి సంబంధించి చూశారు. బట్ ఇప్పుడు వీళ్ళిద్దరికి కూడా క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. సో మీరు అంటున్నట్టు బీఆర్ఎస్ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? వీరు కేసీఆర్కే మేము జవాబుదారీ సమాధానం చెప్తామంటూ అంటున్నారు. బట్ బీఆర్ఎస్లో ఇప్పుడు వీళ్ళకి సంబంధించి క్లీన్ చిట్ రావడంతో రకరకాల విమర్శలు మళ్ళీ వచ్చేటువంటి నేపథ్యంలో కూడా ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు?
బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే బీజేపీకి సంబంధించిన రెడ్డి మహేశ్వర్ రెడ్డి ఇద్దరు కూడా దానం నాగేందర్ కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్పై చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా వీరి ఇద్దరికి సంబంధించిన అంశంపై వీరికి ఖచ్చితంగా అనర్హత పడుతుంది. ఎందుకంటే దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫామ్పై ఎంపీగా పోటీ చేశారు. కడియం శ్రీహరి ఎంపీ ఎన్నికల్లో ఏదైతే ప్రచారం చేశారు, అలాగే మద్దతుగా సంతకం చేశారు. అనేక సందర్భాల్లో కూడా ట్విట్లో పోస్ట్ చేసుకుంటూ కూడా కాంగ్రెస్ విజయకేతనం ఎగిరేసిందని కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఇలాంటి అనేక సందర్భాలు ఏదైతే వారు కాంగ్రెస్లో ఉన్నట్టు తెలియజేస్తున్నటువంటి సంకేతాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు ఆ 8 మందికి ఏదైతే క్లీన్ చిట్ దొరికింది, కానీ వీరిద్దరి విషయంలో మాత్రం ఖచ్చితంగా ఏదైతే తీర్పు తమకు అనుకూలంగా వస్తుంది, ఇద్దరిపై అనర్హత వేటు పడుతుందని చెప్పి భావించారు. కానీ మనం చూసినట్టయితే ఈ ఇద్దరికి సంబంధించిన అంశంలో కూడా కొన్ని కారణాలను స్పీకర్ తీసుకొని, అంటే కడియం శ్రీహరికి సంబంధించిన అంశం కావచ్చు, దానం నాగేందర్కి సంబంధించిన అంశం కావచ్చు, రెండు కూడా ఒకేలాగా, అంటే ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యత్వాలు లేవు, అలాగే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలకు వారు రాజీనామా చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ వారిని సస్పెండ్ చేయలేదు, అలాగే వారికి సంబంధించిన జీతభత్యాల్లో ఇంకా బీఆర్ఎస్ ఎల్పీకి కటింగ్ వెళ్ళడము, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో కూడా బీఆర్ఎస్ ఎల్పీగానే ఉండడం. సో ఈ అన్ని అంశాలను కూడా స్పీకర్ పరిగణలోకి తీసుకొని వీరిపై ఏదైతే అనర్హత పిటిషన్ని కొట్టివేసినట్టు తెలుసు. సో దీనిపై ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గతంలో మాట్లాడుతూ కాదు, కొంతసేపటి కింద మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా న్యాయస్థానాన్ని మరొకసారి ఆశ్రయిస్తాము. దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో, వీడియో క్లిప్పింగ్స్, పేపర్ కటింగ్స్, ఎంపీ పోటీ చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ దగ్గర నుండి అఫిడేవిట్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే సంతకం పెట్టినట్టు ప్రచారంలో మాట్లాడిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మేము వెళ్ళి ఏదైతే హైకోర్టులో ఖచ్చితంగా వెళ్తాము, అక్కడ వాదిస్తాము, అక్కడ ఖచ్చితంగా తీర్పు తమకు పాజిటివ్గా వస్తుందని నమ్ముతున్నాం. గతంలో అనేక రాష్ట్రాల్లో వచ్చినటువంటి తీర్పులు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో స్పీకర్ అంటే స్పీకర్కి సుప్రీంకోర్టు గడువిస్తూ వచ్చింది. స్పీకర్కి గడువించినటువంటి కారణం ఏంటంటే స్పీకర్ వీరికి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ఎక్కడా కూడా విచారణ చేపట్టలేదు. విచారణ చేపట్టండి, ఇంకెంత సమయం కావాలి, ఈలోపు విచారణను పూర్తి చేయండి, ఆ విషయంలో పార్టీ ఫిరాయించిన వారిలో ఏదో ఒక తీర్పు తీసుకోండి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పుకుంటుంది. రైట్ అజీమ్, థ్యాంక్ యూ ఫర్ ద